హలో, ఏంట్రా ఏంటి సంగతి? ఏంటి టీలో బిస్కెట్లు నంచుకు తింటున్నావా? అదెలా కనిపెట్టేశావురా? అది కనిపెట్టడానికి సైంటిస్ట్ అవ్వాలా ఏంటి? రోజు నేను ఆఫీసులో చేసే పని ఇదేగా. ఉన్నోళ్ళందరికీ టీలు అందిస్తుంటాను. ఒక్కొక్కళ్ళు టీతో పాటు నన్ను నంచుకు తింటూ ఫోన్లో అసుకేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు టీలో బిస్కెట్లు నంచుకు తింటున్నావు, అంతే తేడా. పర్లేదురా, నువ్వు ఆఫీస్ పనిలో జాయిన్ అయ్యాక లోక జ్ఞానం కాస్త పనిలో పరిజ్ఞానం రెండూ పెరిగాయి. ఆ, నువ్వే పొగడాలి నా తెలివితేటల్ని. నీ కూతురు మాత్రం నన్నెప్పుడు ఎదవని చూసినట్టు చూస్తూ ఉంటుంది. ఒరే, అలా ఏం లేదులేరా. ఏదో తమ్ముడన్న చనువు కొద్దీ కోప్పడుతూ ఉంటుంది, ఒక మాట అంటూ ఉంటుంది. దానికి నువ్విలా ఫీల్ అయిపోతే ఎలారా? థు, దీనమ్మ జీవితం. ఎప్పుడు చూసినా కూతుర్ని వెనకేసుకొస్తావు గాని కంటి తుడుపుగా అయినా కొడుకుని వెనకేసుకురావుగా. మరి కూతురే కదరా కోట్లు వెనకేసుకునుంది, ఆ? కాబట్టి కూతుర్నే వెనకేసుకొస్తాను. ఓసిన రాక్షస తల్లి కోట్లు వెనకేసుకొచ్చింది కాబట్టి కూతుర్ని వెనకేసుకొస్తావా? కొడుకునేమో ఇలా కంట్లో నలుసును తీసేసినట్టు తీసేస్తావా? ఏ ఊరుకోరా, ఏదో నవ్వులాటకు అన్నాను గాని ఇంతకీ ఏం జరుగుతుంది ఆఫీసులో? వచ్చిందా ఆ టక్కులాడి? మొహం వేలాడ తీసుకుని ఏడుస్తూ వచ్చిందా? అదేం లేదు, బాగా నవ్వుతూ వచ్చింది. మొగుణ్ణి ప్రేమగా పలకరించింది. నన్ను పిలిచి మొగుడు తిన్నాడా లేదా అని ఆరాలు తీసింది. ఇప్పుడు తన పనేంటో తను చూసుకుంటుంది. ఒరే, ఇంత జరిగాక కూడా అది నవ్వుతూ సంతోషంగా ఎలా ఉంటుందిరా? కష్టం వచ్చిందని ఏడ్చే రకం కాదు తను. అది నవ్వుతూ మామూలుగా ఉందని నువ్వు చెప్తూ ఉంటే నేను భరించలేకపోతున్నానురా. పోన్లే, వాళ్ళక్క ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది కదా. ఆ, వాళ్ళక్క ఇంట్లో ఏమి ఏడవట్లేదు, ఆఫీస్కొచ్చి ఏడుస్తుంది. ఆ? ఏంట్రా, అది కూడా ఆఫీస్కొచ్చిందా? ఆ, ఓర్ని చిగ్గు శరాలు ఉండవంట్రా వీళ్ళకి. మొగుడు జైలుకెళ్తే ఇంటి పట్టున కూర్చుని ఓ మూలన ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉండక ఆఫీస్కొచ్చి పనులు చేసుకుంటున్నారా? అసలు ప్రపంచం ఏమనుకుంటుందని ఆలోచన గాని పట్టింపులు గాని వీళ్ళకి అసలు ఉండవంట్రా. ఏం మనుషులరా వీళ్ళు? ఆ, వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటున్నావు కానీ వాళ్ళు ఉండట్లేదు. అదే కదా నీ ఏడుపు. ఆ, మనం ఇంత చేసి ఆ ఏడుపు కూడా వాళ్ళు ఏడవకపోతే ఇంకా మనకి ఏడుపు రాదంట్రా. నువ్వేడు, నాకు ఓపిక లేదు. రే, ఆఫీసులో అయినా అది ఏడుస్తూ పనిచేస్తుందా? చుట్టూ జనాలు దాన్ని అదేదో తప్పు చేసినట్టు వింతగాను జాలిగాను విచిత్రంగాను చూస్తూ ఉన్నారా? బా, ఈ లోకం బాధితురాలను కూడా నేరస్తురాల్లాగా చూస్తుందని భలే కనిపెట్టేశావే అక్కడ కూర్చుని. నిజమేనే, ఆఫీసులో జనాలు అట్నే చూస్తున్నారు. కానీ మన సుధీర్ ఉన్నాడు కదా, వాళ్ళకేదో గడ్డెట్టి ఇందు మీద జాలి చూపిస్తున్నాడు. పాపం వాడికి తన వల్లే ఇందు జీవితం ఇలా అయిపోయింది, అనవసరంగా ప్రణయ్ గురించి మధుకి చెప్పాననే గిల్ట్ ఫీలింగ్తో ఉన్నట్టున్నాడు. పాపం వాడిది జాలిగుండి కదా, మనలాగా కాదు కదా. ఒరే, నువ్వు వాణ్ణి పొగుడుతున్నట్టు లేదురా. మన మొహాల మీద మనమే ఉమ్మేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. పెట్రా ఫోను. ఛే! ఎవరికి? నీ కొడుక్కి ఫోన్ చేసావా? ఆ, ఏదో వాడికి ఫోన్ చేసి కాసేపు సంతోషంగా ఉందాం అనుకున్నాను. కాని వాడేమో అన్ని కడుపు రగిలే విషయాలే చెప్తున్నాడు. ఏం చెప్పాడు? వద్దులే, అవన్నీ చెప్తే నీ కడుపు రగిలిపోతుంది. నువ్వైనా మనశ్శాంతిగా ఉండు. కోటి ఏం చెప్పుంటాడో నాకు తెలుసు. మధు ఆఫీస్కొచ్చి ఎప్పట్లాగే నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ నందుని పట్టించుకుంటూ వాడితో ఎప్పట్లాగే సరదాగా మాట్లాడుతూ ఆఫీస్ పని చేసుకుంటుంది అని చెప్పుంటాడు. హా? అదేలాగా? వాడు ఫోన్లో చెప్పిన విషయాన్ని నువ్వు కంటితో చూసినట్టు అంత కరెక్ట్గా చెప్తున్నావు? అమ్మా, దాని మనసులో బాధని ఎప్పుడూ బయటికి చూపిస్తూ తిరగడం దానికి అలవాటుండదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బలంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఆడదానిగా ఆ పిల్ల దగ్గర ఆ గుణాన్ని నేను కూడా ఇష్టపడతాను. కాకపోతే నా శత్రువుగా అది నేను భరించలేను. అది పరిస్థితులకు భయపడి ఏడుస్తూ కూర్చునే రకం కాదు. కాకపోతే సమస్య దాని వ్యక్తిగతం కాదు కదా, వాళ్ళ అక్కది.
దీనికుండే ధైర్యం, తెగింపు, ఆ చొరవ ఆ ఇందుకుండవు. అది కుమిలిపోతూ ఉంటుంది. దాని గురించి మధు ఎంత కాదనుకున్నా మధు లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఆ, అది కూడా ఆఫీస్కొచ్చి ఏడుస్తుందంట. ఓ, ఇందుకు కూడా సర్ది చెప్పి ఇంట్లో కూర్చొని ఏడవనివ్వకుండా ఆఫీస్కి తీసుకొచ్చిందన్నమాట. ఎంత కాదనుకున్నా మధు గట్టిదే. ఏయ్, దాన్ని పొగడకు, నా కరికాలమంటే నెత్తికెక్కుతుంది. ఇది పొగడ్డం కాదమ్మా, కొన్ని నిజాలు ఒప్పుకోవడం. అయినా తాత్కాలికంగా దాన్ని ఊరడించడానికి ఆఫీస్కి తీసుకొచ్చుండొచ్చు, కానీ దాని భవిష్యత్తుకి ఇది ఏ సమాధానం చెప్తుంది, ఏ పరిష్కారం చూపిస్తుంది? ఆ ప్రశ్న, ఆ బాధ మధు మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆ ఇందుని కృంగదీస్తూనే ఉంటాయి. 4 రోజులు పోని మధు ఇందు గురించే కాదు, దాని బతుకు గురించి కూడా భయపడి బాధపడే రోజు తీసుకొస్తాను. ఏంటి సార్, మేడం గారు మీకు బ్రేక్ఫాస్ట్ పంపించేస్తారు, ఒళ్ళో కూర్చొని మీకు గోరుముద్దలు తినిపించేస్తారు అని సంచుల కొద్ది పంచులు విసిరారు. తీరా చూస్తే బ్రేక్ఫాస్ట్ రావడం కాదు కదా, ఇంకాసేపు ఆగితే లంచ్ బ్రేక్ కూడా వచ్చేస్తుంది. అదేరా నేను ఆలోచిస్తున్నా, ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది? కోటి మామకి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నది ఇందాక సీసీటీవీలో నువ్వు కూడా చూసావు కదా. మామ లేట్ చేస్తున్నాడా? ఏంటి పరిస్థితి? అసలు మీరు ఇక్కడ నుంచి ఆడియో వినకుండా రాంగ్ అర్థం చేసుకున్నారేమో. రే, క్లియర్ గా నన్ను చూపించడం, సైగలు చేసి మరీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పడం చూసాం కదరా. ఒక్కోసారి మన పప్పులో కాలుస్తుంటాం సార్. అక్కడ పిక్చర్ ఒకటైతే మనం వేరే ఒకటి డబ్బింగ్ చెప్పుకొని మనకు అనుకూలంగా డబ్బింగ్ చెప్పుకొని దెబ్బైపోతామని నా డౌట్. రే, నీకు కుళ్ళురా, అందుకే ఇలా వాగుతున్నావు. నాకు కుల్లా దేనికి? నా భార్య నాతో ప్యాచప్ అయిపోతుంటే చూసి ఓర్వలేకపోతున్నావు నువ్వు. ఎవరు? నేను? ఆ, నేను దయతెలచకపోతే కొంప చాలాసార్లు మునిగిపోయి ఉండేది. పైగా నేను ఓర్వలేకపోతున్నాను అంటున్నారు. అసలు మీరు ఆ నాలికతో ఏది పడితే అది వాగేయకండి. రే, టిఫిన్ అసలు ఎందుకు రాలేదనే చిరాకులో ఉన్నా. ముందు బ్రేక్ఫాస్ట్ ఏమైందో కనుక్కో. ఇది మరీ బాగుంది. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అడుక్కుంటుంటే ముష్టోడు అడుక్కున్నట్టు ఉంటుంది. మీరే అడుక్కోండి. ఆ? నేను అడుక్కోవడం ఏంట్రా? అదేలేండి, మీరే అడగండి అంటున్నాను. హ, నా కర్మ. రే, మెసేజ్ పంపిద్దామని చూస్తే నా నంబర్ ఇంకా బ్లాక్లోనే ఉందిరా. అన్బ్లాక్ చేసినట్టు లేదు. ఒకసారి ఫోన్ చేసి నా నంబర్ అన్బ్లాక్ చేయమని చెప్పు, నేను మెసేజ్ చేస్తాను. అలాగే. హలో, చెప్పండి. మేడం, మీరు సార్ నెంబర్ని అన్బ్లాక్ చేయడం మర్చిపోయారంట. ఒకసారి అన్బ్లాక్ చేయమని చెప్తున్నారు. మర్చిపోయి కూడా అన్బ్లాక్ చేయను అని చెప్పండి. మేడం, మీరు చెప్పింది నేను విన్నది కరెక్టేనా, లేకపోతే వాక్యంలో ఇటుపదాలు అటు అటుపదాలు ఇటు అలా మారిపోయాయా? మీరు సరిగ్గానే విన్నారు. పొరపాటున కూడా మర్చిపోయి అన్బ్లాక్ చేయను అని చెప్పండి. అలాగే మేడం. ఓకే మేడం, చెప్తాను మేడం. ఉంటాను మేడం. ఏంట్రా? ఏంటి బాబు, ఇందాకేదో అన్నావు, ఏది మళ్ళొస్తారాను? ఏంట్రా మాట తేడాగా వస్తుంది? మొత్తం అక్కడ తేడా. మరి ఆ మాత్రం తేడా రాకుండా ఉంటుందా ఏంటి? ఏమంటుంది? పొరపాటు కూడా మర్చిపోయి అన్బ్లాక్ చేయను అని చెప్పమన్నారు. ఆ? నన్ను అంత మాట అందా? నేనేదో దయతెల్చి కాస్త సాఫ్ట్గా చెప్తున్నాను గాని మేడం అయితే మీ మీదున్న అసహ్యాన్ని మొత్తం చూపించారు ఆ మాడ్యులేషన్లో. దిస్ ఇస్ టూ మచ్ రా. రే, ఇదేంటండి నా మీదకి వస్తారు అన్నది మేడం, పడేది నేనా? చూపిస్తారా? ఈ నందుగాడంటే ఏంటో చూపిస్తా. డబుల్ యాక్షన్ చేస్తుందా మీ మేడము? వచ్చినప్పుడేమో ఒకటే ఇకైకలు పక్కపక్కలు రాసుకు పూసుకొని తెగ మాట్లాడింది. ఇప్పుడేంటి ఫోన్ అన్బ్లాక్ చేయనంటుంది? అసలు ఏమనుకుంటుంది? మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకోవాలనుకుంటుంది. ఏంట్రా?
అనుకుంటున్నారేమో. రే రమ్మన్ రా, ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పు. నెక్స్ట్ సెకండ్ నా కళ్ళ ముందు ఉండాలి. అవునా బాసు? ఏమని చెప్పాలి బాసు? మీ ఆయన రమ్మంటున్నాడు, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఉండమన్నాడు అని చెప్పు. ఓకే. మళ్ళీ ఏంటి? మేడం, మీ ఆయన గారు వెంటనే ఇక్కడికి రమ్మంటున్నారు. రావడం కుదరదని చెప్పండి. అలాగే, రావడం కుదరదని చెప్పమన్నారు సార్. అంత మాట అన్నదా? మీరు ప్రతిదానికి మైసభలో దుర్యోధనుల్లాగా డైలాగ్కి ఇలా అవమానపడిపోతూ బాధపడిపోనక్కర్లేదు. మేడం గారు మిమ్మల్ని కంటిన్యూస్ గా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తాను రా. మొగుడిగా పిలిస్తే రానంటుందా? ఇప్పుడు బాస్గా పిలుస్తాను. నెక్స్ట్ సెకండ్ చేతులు కట్టుకుని మరి నా ముందు నిలబడమను. ఏమన్నారు బాసు? నెక్స్ట్ సెకండే చేతులు కట్టుకుని నా ముందు నిలబడమను. ఈ డైలాగు యాస్టిస్ పోస్ట్ చేయమంటారా? చేయరా. ఏమనుకుంటుంది నన్ను? ఇది అధికార దుర్వినియోగం బాసు. రే, అసలు అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి. రమ్మని చెప్పు, చెప్తా. చెప్తాను. మళ్ళీ ఏంటి? మేడం, బాస్ నెక్స్ట్ సెకండ్ ఆయన కళ్ళ ముందు ఉండమంటున్నారు. చేతులు కట్టుకుని మరీ నిలబడాలంట. ఓహో, అవునా? బాస్ గారు రమ్మంటున్నారన్నమాట. అవును మేడం, బాస్ గారే రమ్మన్నారు. వస్తున్నా. ఆ? మ్మ్, మ్మ్. ఆ. మనోడికి మూడింది. మే ఐ కమ్ ఇన్ సర్? మ్మ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నేను వచ్చి రాగానే ఏమండి టిఫిన్ చేశారా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, తొక్క తోటకూర అని రకరకాల మాటలతోటి రాసుకు పూసుకు మరీ నీతులు చెప్పావు. తీరా ఇప్పుడేమో మాట్లాడ్డానికి రమ్మంటే అవమానిస్తావా? వచ్చి రాగానే మీ మీద ప్రేమతోటి మీతో రాసుకొని ప్రేమని వెలకబోయలేదు. ఆఫీస్ స్టాఫ్ చూస్తున్నారు. పక్కన మా అక్కుంది. అందరి ముందు మీ పరువు తీయడం ఇష్టం లేక అలా నటించాను. ఓ, నటిస్తావా? నీకు నటన బాగా వచ్చు. నొంగ నాచి. ఇదిగో, నంగ నాచి గింగ నాచి అన్నారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మీకంటే బ్రహ్మాండంగా ఇక్కడ నటించే వాళ్ళెవరూ లేరు. ఎంతో మంచోళ్లాగా నంగ నచ్చి మొహం వేసుకొని అమాయకంగా ఫేస్ పెట్టుకొని స్వార్థంతో నానా నాటకాలు ఆడింది మీరు. ఇప్పటి వరకు తేలు కుట్టిన దొంగల పక్కనే ఉంటూ మంచోడని మాస్క్ తొడుక్కొని అందరిని మోసం చేసిన మోసగాడు మీరు. ఇదిగో, అసలేం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుకో. ఇదిగో, బాస్ గా పిలిచారు కదా అని వచ్చాను ఇక్కడికి. మీ సొంత సోది పెట్టుకుంటే వినటానికి తయారుగా లేను. ఏమండి రూతర్ గారు, చెప్పండి మీ బాస్ కి ఆఫీస్ అవర్స్ లో నా టైం వేస్ట్ చేయొద్దని. పనికి మళ్ళా సోది. చూసారా, తుఫాను ప్రభావం తీరా నా మీద కూడా మళ్ళింది మీ వల్ల. రే, చూస్తాన్రా. నేనంటే ఏంటో మీరందరూ చూస్తారు. మీకు ఆవేశంలో వణుకొచ్చేసి మాటలు ఏం పలుకుతున్నారో కూడా తెలియకుండా పలుకుతున్నారు. ఇక మీరు చూసేదేంటి? మేడం చేతిలో మీరు మటాషే. ఏంటి? ఏం లేదు, మధ్యాహ్నానికి మటన్ ఏమన్నా చెప్పమంటారా అని అడుగుతున్నాను. మటన్ కాదురా, రక్తం చెప్పు. ఆ రాక్షస్కి తీసుకెళ్లి ఇవ్వు. నా రక్తం తాగుతుంది. అబ్బో, ఈయన నా రక్తం తాగడం లేదు. ఏం లేదు రండి. ఈయన మూలంగా నేను తెలుసుకున్న నీతి ఏంటంటే, స్వార్థంతో ఎవరి జీవితాలతో ఆడుకోరాదు అని. ఆ పాపాలు ఇలా ఫుట్బాల్ ఆడుకుంటాయి. జాగ్రత్త పడండి. ఏమిటోనండి, ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య గారిని వదిన్ని ఎలా పలకరించాలో, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో, వాళ్ళని ఎలా ఓదార్చాలో, ఏమని ఓదార్చాలో ఏమీ అర్థం కావడం లేదు.
మనం రావడం వల్ల వాళ్ళు మరింత ఇబ్బందికి లోనవుతున్నారేమో అనిపిస్తోంది. మనం పరాయి వాళ్ళమా వాళ్ళు ఇబ్బంది పడ్డానికి? ఇలాంటి పరిస్థితుల్లో మనం పక్కనే ఉండాలి. వీలైనంత వరకు వాళ్లతో అన్ని సమస్యల గురించి మనం చర్చించాలి. వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వాల్సింది మనమే కదా. మీరంటున్న మాట వాస్తవమే, కానీ అందరూ ఒకలాగా తీసుకోలేరు కదా. నేనే ఉన్నాను. కొన్ని విషయాల్లో అందరూ జోక్యం చేసుకోవడం ఇష్టపడను. అన్నయ్యకి వదినకి మనం రావడం వల్ల ఇబ్బంది అనిపించొచ్చు. అదే ఉండదు, నువ్వురా చెప్తాను. అమ్మా, రాయ్యా, రామ్మా. నమస్తే. కూర్చోమ్మా, కూర్చోండి. ఏంటమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం దేవుందమ్మా. ఇక్కడ పిల్లల బతుకులే ఇలా అయిపోతే కూర్చోండి అన్నయ్య. రమణి, చెల్లమ్మకి రాజాకి కాఫీ పట్టుకుంటా. అలాగేనండి. ఇప్పుడేం వద్దన్నయ్య. వదినా, మీరు కూడా కూర్చోండి. ఏరా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది కదా, ఫోన్ చేసి మాట్లాడావా మధ్యలో? చేశాన్రా. సారీ అన్నయ్య. ఇలాంటి పరిస్థితుల్లో మేమిలా రావడం, మీతో మాట్లాడడం కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. క్షమించండి. అయ్యో, అదేం లేదమ్మా. వాస్తవానికి మా వల్లే మీకు ఇంకా ఇబ్బంది. మీ వల్ల మాకేం ఇబ్బంది లేదన్నయ్య. మీకు ఇలాంటి కష్టం అసలు వచ్చుండకూడదు. మేమెవ్వరం కూడా అసలు ప్రణయ్ ఇలా చేస్తాడని ఊహించనే లేదు. పర్లేదు దేవకి, ఇప్పుడు గడిచిపోయిన దాని గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రామా, నువ్వేమనుకుంటున్నావురా? ఇందు ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఏమైనా ఆలోచించగలవరా? చదువుకున్న అమ్మాయో పెళ్లికాని అమ్మాయో అయితే తన భవిష్యత్తు ఇలా ఉండాలి, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చని ఆలోచించవచ్చు. కానీ పెళ్లి చేసుకొని వచ్చి అసలు జీవితమే మొదలవకుండానే ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో నా కూతురుంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవటం లేదు. రామా, నాదొక ఆలోచన రా. ప్రణయ్ లాంటి మనిషితోటి ఇందును కలిసి బ్రతకమనడం అనేది న్యాయం కాదనిపిస్తోంది. మనం గనక పూనుకోకపోతే ప్రణయ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో శిక్ష పడుతుంది. అతని నేరాలు ఖచ్చితంగా నిరూపణవుతాయి. ఇలాంటి నేరం చేసిన వాడు పైగా నేరం చేసి దాన్ని రియలైజ్ అవ్వకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మన కుటుంబం మీద నిందలు వేస్తూ మాట్లాడినవాడు రేపు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇందుతో కలిసి సరిగ్గా ఎలా బ్రతకగలడు? అందుకే ఇందుతో ప్రణయ్కి విడాకులు ఇప్పించడం మంచిది. ఏంటండి మీరనేది? అన్నయ్య, విడాకులంటే ఇందు. ఏంటండి ఇలాంటి ఆలోచన చెప్తారో? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాకపోవడం ఏంటి దేవకి? అలాంటి వాడితోటి అమ్మాయి జీవితాంతం ఎలా బ్రతుకుతుంది? రేపు భవిష్యత్తంతా లేనిపోని ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లతోనే ఉంటుంది. దానికంటే తెగదెంపులు చేసుకుని మిగిలిన జీవితమైనా సరిగ్గా మలుచుకోవడం కరెక్ట్. మీరూరుకోండి. క్షమించండి అన్నయ్య. ఆయనేదో తొందరపడి సలహా ఇచ్చేశారు. అది తప్పు. తప్పే ఉంది దేవకి, నేను ఆలోచించే చెప్తున్నా. మీరూరుకోండి.
ఇలాంటి విషయాల్లో ఆలోచించాల్సిందైనా నిర్ణయాలు తీసుకోవాల్సిందైనా ఇందు తన తల్లిదండ్రులు, మీరు నేను కాదు. అదేంటి అలా అంటావు? రామా నా స్నేహితుడు, మన వియ్యంకుడు, మన కుటుంబమే కదా. నేను చెప్పడంలో తప్పే ఉంది. చూడండి, మీరెంత స్నేహితులైనా, మనమెంత వియ్యంకులమైనా, మన మధ్య ఎంత ప్రేమాభిమానాలున్నా ఓ తల్లిదండ్రులకి కన్నబిడ్డకి ఉండే బంధం వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ బాధలు వేరు. ఈ విషయంలో మీరిలాంటి ఆలోచన చెప్పడం కానీ సలహా ఇవ్వడం కానీ కరెక్ట్ కాదు. అన్నయ్య, ఆయన ఏదో అన్నారు కానీ మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇందు ఇష్టానుసారం తీసుకోవాలి, తను సంతోషంగా ఉండేలా తీసుకోవాలి. క్షమించండి. పర్లేదమ్మా. మీరు ఆఫీస్కి వెళ్ళాక మీ మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారమ్మా. రాజా నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి నాన్న? ప్రణయ్ లాంటి మనిషితోటి ఇందుని కలిసి బ్రతకమనడం అనేది న్యాయం కాదనిపిస్తోంది. ఇందుతో ప్రణయ్కి విడాకులు ఇప్పించడం మంచిది. నాకు ఇందు సంతోషం ముఖ్యం. తండ్రిగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించడమే కరెక్ట్ అని నేను నమ్ముతున్నానమ్మా.